హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మిసెస్ ఆనంద్ గొల్ల. ఈరోజు నేను చేసిన రెసిపీ మిల్లీ మేకర్తో మంచూరియా చేస్తానండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్ కూడా ఉందండి. మరి కొత్తగా చేసేవాళ్ళైనా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ నేను ఎలా చేస్తానో మీరు చూడాలంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని మీరు ఫాలో చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మిల్లీ మేకర్స్ వేసుకోవాలి. చిన్న సైజు పెద్ద సైజు కూడా ఇందులో ఉన్నాయి కదండి. పెద్ద సైజు అయితే 2 ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో ఉప్పు మసాలాలు కూడా బాగా పడతాయి. అలాగే పెద్ద వాటిని వేసేసామంటే వాటికి మసాలా పట్టదండి. సో ఇవలా వేసుకున్న తర్వాత నేను 3 సార్లు మరిగించుకున్న వేడి నీటిలో కొంచెం సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మిల్లీ మేకర్స్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 2-3 నిమిషాలు స్పూన్తో అలా ఇలా తిప్పుకుంటూ ఉంటే వాటర్ అన్నీ కూడా పీల్ చేసుకుంటాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వడగట్టుకుంటే ఇందులో ఉన్న కాస్త వేడి నీళ్ళు కూడా పోగా ఇప్పుడు మనం వీటిని చల్లనీళ్ళతో అయితే 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. వీటిని ఇలా క్లీన్ చేసుకున్నాక ఎక్కడ కూడా నీళ్ళు లేకోకుండా మొత్తం అన్నీ కూడా నేను చూపిస్తున్నట్టుగా వాటర్ అన్నీ కూడా పిండేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా వాటర్ లేకోకుండా మొత్తం అన్నీ పిండుకుంటూ వేరే బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలాగే మొత్తం అన్నీ కూడా పిండేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా అయిపోయినాయి కదండి. ఇవన్నీ వేరే బౌల్లో వేసుకుని వీటిలో ఇప్పుడు కొంచెం సాల్టు అలాగే 2-3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసుకుని ఇప్పుడు ఇవంతా కూడా చేతితోటి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలాగన్నీ కూడా మసాలా కారం అంతా సాల్ట్ అంతా పట్టేలాగా మిల్లీ మేకర్స్ని చేతితోటి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకున్న తర్వాత మరొకసారి వీటిని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుంటూ ఉండగా నేను గ్యాస్ మీదే ఒక కళాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని కాగించుకున్నానండి. ఇప్పుడు అది బాగా మరిగింది కదా, ఇందులో ఇప్పుడు ఒక్కొక్క బాల్స్ కింద నూనెలో వేసుకుని మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకుని వేరే బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ మీద వేరే నాన్ స్టిక్ కళాయి ఒకటి పెట్టుకుని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని చిన్న చిన్న ముక్కల కింద తరుముకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఒక్క 2 మినిట్స్ అలాగా మనం వాటిని వేగించుకోవాలి. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకున్నానండి. అలాగే టమాటో సాస్ కూడా 3-4 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఇందులో చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. నేను ముందుగానే ఒక బౌల్లో 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ తీసుకుని అందులో కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుని ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకున్న మిశ్రమాన్ని కూడా ఇప్పుడు ఇందులోనే వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకున్నాక ఎక్కడ ఉండలేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిపోయింది కదండి. ఇప్పుడు పక్కనే పెట్టుకున్న మిల్లీ మేకర్స్ అన్నిటిని కూడా ఇప్పుడు ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న వాటిని ఒక్క 5 నిమిషాలు చిన్న మంట మీద మొత్తం అంతా కూడా మనం కుక్ చేసుకోవాలండి. మనం వేసుకున్న ఈ సాస్ అంతా కూడా మిల్లీ మేకర్స్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని మనం కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే మనకి మిల్లీ మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. మరి ఈ సింపుల్ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. టేస్ట్ ఎలాగున్నదో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మరి నాకైతే రెడీ అయిపోయింది కదా, మా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.